నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ఒక సంక్షోభ వాతావరణానికి చాలామంది దేశభక్తులు మనస్తాపం చెందుతున్న మాట వాస్తవం. ఇక్కడ మనం ఒక రాజకీయము ఒక పార్టీకి మద్దతుగాను మాట్లాడటం లేదు. దేశం క్షేమంగా ఉండాలని, ధర్మం రక్షింపబడాలనేటువంటి శ్రద్ధతో, పూర్తి దేశభక్తితో మాట్లాడుకుంటున్న విషయం ఇది. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసినది, అనేక మార్లు విద్యా వ్యవస్థలో కొన్ని అరాచక శక్తుల వలనో మరొక దోషం వలనో కొన్ని లోపాలు అవకతవకలు వస్తూ ఉంటాయి. వెంటనే వాటిని సవరించుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. గతంలో కూడా చాలా మార్లు జరిగింది. అయితే అలాంటి ఒక అవకతవక జరగడం బాధాకరమైన అంశమే. కానీ దాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం మళ్ళీ సిద్ధపడి తగినటువంటి మార్గాలు వెంటనే తీసుకున్నదన్న విషయం కూడా ప్రజలందరూ గుర్తించారు. కానీ ఒక్క చిన్న అవకరాన్ని అలుసుగా తీసుకుని మొత్తం దుష్టశక్తులని ఏకమైపోయి దేశ ద్రోహులందరూ కలిసిపోతున్నారు. ఇది గమనించుకోవాల్సినది. వీటిని చూస్తూ ఉపేక్షించకూడదు. వాళ్ళు ఈ తీవ్రతలో ఎంత దూరం వెళుతున్నారంటే ప్రభుత్వాన్ని పతనం చేయాలని, దేశాన్ని అస్థిరపరచాలని, దేశ భద్రతకి ముప్పు తేవడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. ఆ పదవీ లాలస అనేటువంటి ఒక తీవ్రమైన రాక్షస లక్షణం చేత వాళ్ళు ఎలాంటి దుష్టత్వానికైనా సిద్ధపడిపోతున్నారు. ఈ సమయంలో ఒకవైపు దేశద్రోహం ఎంత చేస్తున్నారో హిందూ ధర్మాన్ని అవమానించడం, నిందించడం అంత చేస్తున్నారు. అది కూడా గమనించవలసిన అంశం. అదే సమయంలో వాళ్ళ నాస్తికులను చెప్పుకుంటున్న వాళ్ళు ఇతర మతాల వాళ్ళని వెనకేసుకురావడం ఎందుకు? అసలు జరుగుతున్న అంశానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అయినప్పటికీ ఈ దేశం దెబ్బతినాలి, హిందూ ధర్మం దెబ్బతినాలి రెండు కోరుకోవడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, హిందూ ధర్మం బలంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుందని వాళ్ళకు తెలుసు. అది హిందువులకు కూడా తెలియాలి ఇప్పుడు. కనుకనే అన్ని మతాలని గౌరవించేటువంటి హిందువులు ఇప్పుడు ఒకటి కావాలి, దేశభక్తులందరూ ఏకం కావాలి, మతాలతో సంబంధం లేకుండా. ఎందుకంటే మనం ఒక దశాబ్ద కాలం పైనుంచి చూస్తూ ఉన్నాం ఈ దేశంలో అభివృద్ధిని, సామాన్యులకు కూడాను అన్ని రకాల సౌకర్యాలు అందుతున్న పరిస్థితిని, అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా యువత విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు, ఆర్థిక అభ్యున్నతి, వీటి విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి పాలన ఎంత గొప్ప కృషి చేస్తుందో అందరం చూస్తున్నాం, వాటి అనుభవాలు పొందుతూ ఉన్నాం. అయినప్పటికి కూడాను ఒక ఆవేశం, ఒక ఉన్మాదం, వాటిని రెచ్చగొట్టే దుష్టశక్తులు, వీటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. నిజమైన దేశభక్తులు మనస్తాపం చెందుతున్న ఈ సందర్భంలో చేయవలసింది ఏంటంటే, ఈ దేశానికి అనాదిగా యోగ బలం, ఋషుల తపోబలం రక్షగా ఉన్నాయి, దైవ బలం ఉంది. ఎందుకంటే ఆసేతు సీతాచలం దివ్యత్వం కలిగిన దేశం మనది. అందుకే మన దేశంలో ఉన్న సమస్త దేవతలు ప్రచోదనం పొంది ఈ దేశాన్ని, ధర్మాన్ని, నేడు ఉన్నటువంటి సుస్థిర క్షేమపాలన్ని పదిలపరచాలని మనం ప్రార్థించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఆ బాధ్యతతోనే ఎవరు చేయగలిగినటువంటి క్రతువులు వారు చేయాలి. మనం ఎప్పుడూ కూడా సర్వబాధా ప్రశనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైర వినాశనం అంటున్నాం. ముల్లోకాలు క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి సనాతన ధర్మంలో పుట్టిన మన అందరం కూడాను ఈ ధర్మానికి, దేశానికి విఘాతం కలిగించే దుష్టశక్తులు కూడాను పరిమార్చబడాలని కూడా మనం ప్రార్థన చేయాలి. ఇలాంటి సంకల్పంతో ఎవరు చేయగలిగింది వారు చేయాలి. విష్ణు సహస్రనామ హవనం చేయొచ్చు, పురుషసూక్త హవనం చేయొచ్చు, అదేవిధంగా సుదర్శన హోమాలు చేయవచ్చు, ఇంకా రుద్రహోమాలు, చండీ హోమాలు, మన్యసూక్త హోమాలు కూడా చేయవచ్చు. ఇంకా దశమహావిద్యలు, శ్రీ విద్యలు ఉపదేశాలు పొందిన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. చండీ హోమాలు చేసేటువంటి గొప్ప గొప్ప ఉపాసకులు కూడా ఉన్నారు. వారందరూ ఏదో వ్యక్తి కోసమో, కుటుంబం కోసమో, మరొక లబ్ధి కోసమో ఇంతవరకు హోమాలు చేసి ఉండవచ్చు గాక. కానీ ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు క్షేమంగా ఉండాలి అంటే ప్రస్తుతం తమ యొక్క మంత్రశక్తిని, ఉపాసనా శక్తిని, యజ్ఞం చేయగలిగే ప్రతిభని వినియోగించవలసిన బాధ్యత ఉన్నది. అందుకే ప్రతి ఒక్కరూ కూడాను పూనుకొని శీఘ్రమైనంత తొందరగా చక్కగా సంప్రదాయబద్ధంగా ఈ క్రతువులు చేయాలని ప్రార్థిస్తూ, మా వంతుగా వల్లభ గణపతి మందిరం ప్రాంగణంలోను, అలాగే ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ద్వారాను కూడాను వివిధ ప్రాంతాల్లో చేయగలిగిన హోమాలు చేస్తున్నాం. అలాగే ప్రవచనాలు వింటూ, గ్రంథాలు చదువుతూ అభిమానం ఏర్పరచుకున్న వారందరూ కూడా వారి వారి ఊర్లలో సంప్రదాయబద్ధంగా ఈ క్రతువులు చేసి ప్రస్తుతం దేశాన్ని రక్షించాలి. బొద్దింకలుగా మారిపోయి దేశానికి పీడ కలిగిస్తున్నటువంటి దుష్టశక్తులు ఉన్నాయో, అసలు ఈ సమస్యలతో సంబంధం లేనటువంటి
విదేశీ శత్రు కూటమి కూడా కలిసిపోయి వాటి వైపు ఉన్నది అంటే మనం గమనించాలి, గ్రహించాలి, దాని ప్రకారం స్పందించాలి. ఇది మన బాధ్యత. తప్పకుండా సకల దేవతాత్మికైన పరాశక్తి ఆ జగన్మాత దుర్గాంబిక సనాతన ధర్మాన్ని, భారతదేశాన్ని, సుస్థిరమైన పాలన్ని పరిరక్షిస్తుంది. అందులో సందేహం లేదు. అలాగే రకరకాల దురుద్దేశాలతో, దురాశలతో ఏకమవుతున్నటువంటి దుష్టశక్తులన్నీ కూడా అతి శీఘ్రంగా పలాయనం చెత్తగిస్తానన్న సందేహం లేదు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైర వినాశనం. శ్రీమన్నారాయణాయ వాసుదేవాయ గోవిందాయ విష్ణవే నమో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ.